జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేద్దే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందు ఈ శోకింపదగదు అంటాడు పరమాత్మ అర్జునుడితో. భగవంతునికే పంచభూతాలు ఏర్పడతాయి, భగవంతునికే. అలాగే మాయ ఏర్పడుతుంది. ఈ శరీరం అంటే కాయము ఏర్పడేది ఎముకలు, రక్తము, ఇవన్నీ కూడా ఏర్పడేది పంచభూతాలతో. రెండోది మనసు ఏర్పడేది మాయతో, మాయతో మనసు ఏర్పడుతుంది. తరువాత చైతన్యం అంటే పరమాత్మ, సర్వము వ్యాపించి ఉన్న ఈ పరమాత్మ ఏం చేస్తాడంటే ఒక జీవాత్మ, జీవుడుగా ప్రతి ప్రాణిలోనూ జీవుడిగా చేస్తాడు. ఆయన వల్లనే మనం భగవంతుడికి పంచభూతాలు ఏర్పడతాయి, మాయ ఏర్పడుతుంది, ప్రకృతిలో అన్నీ ఏర్పడతాయి. పంచభూతాలతో శరీరం ఏర్పడుతుంది, మాయతో మనసు ఏర్పడుతుంది. అంతయు వ్యాపించున్న చైతన్యంని ఆత్మ అంటారు. దాన్ని ప్రతి ప్రాణిలోనూ జీవాత్మ ఏర్పడి ప్రాణి అవుతుంది. అది అంటే మనిషి 4 విధాలు కలిసి ఏర్పడతాయి ఒక జీవి. అయితే మరణము దేనికి? శరీరం నుండి జీవుడు తొలగిపోతే మరణం అంటారు. మోక్షం అంటే ఏంటి? జీవాత్మ పరమాత్మతో కలిస్తే అది యోగం, అదే మోక్షం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుష్టారే కృపయా పారే పాయి మురారే. ఈ విధంగా అవ్యక్తం వ్యక్తం చేయటం ఎట్లు? అవ్యక్తం కనపడదు మనకు. భగవంతుడు కనపడతాడా? కనపడదు. అలాగే ప్రాణి పుట్టక ముందు ఏ రూపంలో ఉన్నాడు, చనిపోయిన తర్వాత అతను ఏ రూపం దాచుతున్నాడు, ఇవి అవ్యక్తాలు. మనిషి పుట్టిన వద్ద నుంచి చనిపోయే వరకు మనకు కనపడతా ఉంటాడు. కనుక ఈ అవ్యక్తాన్ని అసలు ఎలా వ్యక్తం చేసుకోవాలి? ఓ అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు. పుట్టుక ముందు మన ఇంద్రియాలకే కళ్ళకు కనపడవు, అవ్యక్తములు. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు, ఇంద్రియ గోచరములు అవుతుంది. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనం అని అర్జునుడు చెప్తాడు. కాచే కాంత కచ్చే పుత్ర. కాచే కాంత భార్య ఎక్కడ? భార్య ఎవరు? పుత్ర కచ్చే పుత్ర. సంసారోయం మతీవ విచిత్ర కశ్యత్వం కహ కుతాయాత తత్వం చింతయత దేభ్రాత. తత్వం తెలుసుకుని ఎలా? అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు ఒకసారి ఆలోచిస్తే ఏమోనండి మనకు తెలియదండి. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? అది నేను ఎక్కడి నుంచి వచ్చానబ్బా, అసలు ఏంటి? తల్లిదండ్రుల వల్లనే నేను పుట్టానా, లేకపోతే దీనికి ఏమైనా కారకుడు ఉండాడా? మరి అందరికీ అలా పుడతలేదే. కొంతమందికి పుడుతున్నారు, కొంతమంది వికలాంగులు పుడుతున్నారు. మరి ఇవన్నీ కారణం ఏంటి అని తత్వం ఎదిగి తేడకున్న అసలు తరింతలేవు తండ్రి. తత్వం ఎదిగి తచ్చాడకుండా చెరగటం మసాకంలో తత్వం ఎదిగి మసలాలి. తరింతలేవుతుంది, నువ్వు తరించలేవు. అవ్యక్తాన్ని వ్యక్తం చేసుకోవాలన్నా ఎంత ప్రయత్నించినా ఫలితం సున్నయే. పరమాత్మ వెంట పలుట ఒక్కటే మార్గం. అసలు నీవెవరో, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు అన్నది గ్రహించాలంటే శరణాగతం.
శరణాగతి. భగవంతుడికి మనం పూర్తిగా సరెండర్ అయిపోవాలి. ధ్యానం ఒక్కటే శరణ్యం. అది ఎట్లు చేయాలి? ధ్యానమే శరణ్యం, అన్నిటికంటే టాప్. జపం కంటే, తపస్సు కంటే, అన్నిటికంటే ఆఖరిలో వచ్చేది అంటే ధ్యానం. ఆ ధ్యానం అసలు ఎలా చేయాలో తెలియకోకుండా ఏదో ఒక దీన్ని పట్టుకుంటే కాదు, అసలు మనకు తెలిసి ఆ ధ్యానం ఇలా చేస్తే ముక్తి వస్తుంది. సర్వద్వారాన్ని సంయమ్య మనోవిద్వేష మూర్ధ్యాద్య ఆత్మన ప్రాణమాచితో అవధారణం. ఇది మూర్ధస్థానం అంటారు. ఈ మూర్ధస్థానం చిన్నపిల్లలు ఇప్పుడు మెత్తగా ఉంటే తర్వాత గట్టి పడిపోయి కలిసిపోద్ది. ఈ మూర్ధస్థానంలో ఇక్కడ మనసును పెట్టుకోవాలి. పెట్టుకుని సర్వద్వారాన్ని సంయమ్య, ఈ ఇతర ఒక ఈ ఇంద్రియాల మీద దృష్టి పెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకో. సర్వద్వారాన్ని సంయమ్య మనోవృద్ధి నిరుద్యత, ఈ మనసుని అరికట్టి మూర్ధ్యాదాయాత్మన ప్రాణమాచితో యోగధారణం. యోగం అంటే కలయిక. ఎలా చేయాలంటే ఇక్కడ పెట్టుకుని అది అది ఓం విత్యేకాక్షరం బ్రహ్మ. బ్రహ్మ అంటే పెద్ద అని ఉంది, బ్రహ్మ అంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పాను కదా నిన్న. ఓం విత్యేకాక్షరం బ్రహ్మ. అకారణం, అక్షరాల్లో అకారంలోనే నేను ఉన్నాను అంటాడు. ఓం విత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరణ మనుస్మరణ యా ప్రయాతి త్యజందేహం సయాతి పరమాంగతి. నువ్వేం చేస్తావు? ఎందుకంటే పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు, ఉదయం లేచిన వరకు నుంచి పరుండే వరకు కూడా చేయాల్సిన సాధన. అంతేగాని ఒక గంట చేయటం, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట పూర్తి చేశాను నువ్వు చాలా నిష్టగా అంతే. నువ్వు అరగంట నీ మనసు ఏమంటుంది? భగవంతుడి మీద ఉంది. తర్వాత బయటకు వచ్చేసావు, సంసారంలో అదని ఇదని అంటున్నావు. అంటే నీ మనసు ఎక్కడ ఉంటుంది? ఏదో రకరకాల విషయానందాల్లో ఉంటుంది. దానివల్ల నీకు వచ్చేది పుణ్యం కంటే పాపం ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఎందుకని? నువ్వు చేసిన గంట పూజ, మిగిలిన టైం అంతా కొంతకాలం పడుకుంటున్నావు అనుకో. మిగిలిన టైం ఈ యొక్క వేస్ట్గా చేసుకోకుండా దాన్ని ఇతర విషయానందాల్లో పెట్టుకోకుండా మనసుని ఏం చేయాలి? ప్రతి నువ్వే పని చేసినా ఇదే విధంగా ఓం ఇత్యేకాక్షరం ఒకటే. ఓం అనే ఒక అక్షరం ఉందే, అందులో ఏమంటాడంటే అన్ని విద్యలు ప్రణంలో నుంచే వస్తాయి. ఇప్పుడు మనం తెలుగు అనేవాడు ఎవరో మా అప్పుల్లో భగవంతుడు ఆర్ట్ ఇచ్చాడు. ఎందుకని? ఇక్కడ కొడితే ఒక సౌండ్ వచ్చింది, ఇక్కడ కొడితే ఒక సౌండ్ వచ్చింది. అలాగా ఎక్క ఎగ్గ ఎట్ట ఎట్ట ఎడ్డ అన్న అని ఒక్కొక్క సౌండ్ మీద ఒక ఇది పెట్టి దానికి అచ్చులు ఆ నుంచి ఆహా వరకు అచ్చులు, అల్లులు. అల్లులు అంటే ఎక్కకి అకారం ఇచ్చే ఎక్క అకారముల కా, కకార ఆకారముల కా, కకార ఇకారముల కి, కకార ఈకారముల కి అని గుణించారు. దాన్ని ఏ విధంగా యాడ్ చేసి ఏ విధంగా ధ్వనులు మారుతున్నాయా అని కనిపెట్టారు. అట్లాగే తెలుగు, తమిళ, ఇంగ్లీషు ఏ వచ్చినా కూడా అసలు ప్రణవం ఆకాశం నుంచి వస్తుంది ధ్వని ఓం అని. మీరు నాగోపాసన చెప్తాను ఇవాళ. ఆ నాగోపాసనలో ఇది లోన ఉండ మన యొక్క శరీరంలో ఉండే ఇవన్నీ కూడా బయటకు వచ్చి ప్రణవం ద్వారా వ్యక్తం అవుతూ ఉంటే దీన్ని మనం గ్రహించి ఒకటి నాగోపాసన లేకపోతే ప్రణవోపాసన, ఏదన్నా ఈ 2 ఉపాసన వల్లే నువ్వు భగవంతుని చేరగలుగుతావు. కానీ తటుమా దేని వల్ల చేరలేవు. ఇది మాత్రం. ఇంకొకటి విషయం ఏంటంటే, మీకు తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు చేసేటప్పుడు తిరుపతి లేకపోతే పూరి లేకపోతే గంగా నదిలో స్నానం చేద్దాం అదే ఇదే. ఈ యాత్రలన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గంగా సాగరం. గంగా నది వెళ్ళి సముద్రంలో కలిసేది దీన్ని, అది పవిత్రమైనది అన్ని యాత్రల్లో కల్లా. దాన్ని గంగా సాగర్ అంటారు. పురితే గంగా సాగర గమనం. పురితే ఉండు ఎలాగూ గంగా నది సాగరంలో కలిసేటప్పుడు చేస్తే అన్నిటికంటే భిన్నమైంది. అది చేసిన గంగా సాగర్ వెళ్ళి చూసిన పురితే గంగా సాగర గమనం. తర్వాత
మామూలుగా దాన ధర్మాలు లేకపోతే అనేకమైన వ్రతాలు చేస్తాడు. వ్రత విధానం కంటే దాన ధర్మాలు, ఎన్నో దాన ధర్మాలు చేసిన దానికంటే వీటన్నిటికంటే ఏమంటాడు, జ్ఞానవీన సర్వమతేన మోక్షం నా పద్ధతి జన్మచతేన. 100 జన్మలైనా నీకు జ్ఞానం అనేది అలవడపోతే మోక్షం రాదు. అసలు మానవ జన్మ దేనికి అంటే మోక్షం భగవంతుని కలిగిటాకే మన మానవ జన్మ. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన జన్మ ఎందుకంటే దేవతలకు కూడా సాధ్యం కానిటువంటి ఒక మానవుడికి సాధ్యం కనుక ఇది ఉత్తమమైన జన్మ. ఈ జన్మలో మనం చేయాల్సింది ఏంటంటే పుట్టిన కాడి నుంచి మరణించే వరకు, ఉదయం లేచిన కాడి నుంచి పడుండే వరకు ఏ పని చేస్తున్నా దాంట్లో మనం ఏం చేయాలి, ఉశ్వాసలో ప్రణవాన్ని, నిశ్వాసలో మంత్రాన్ని జోడించాలి. ప్రణవమా పారకే నా శ్వాసపై నిలిచుండవి. ఎలాగూ మంత్రాలకే నీవు మగుటానివి, నా శ్వాసపై అజప గాయత్రివి. గాయత్రి అన్ని మంత్రాల్లో గాయత్రి మంత్రం ఉత్తమమైంది, అందులో అజపమైంది. అజపంతో చేస్తాను నేను కనుక జపము కంటే ఒకదానికంటే ఒకటి విలువ ఎలా పెరుగుతుందో జపము కంటే అజపం గొప్పది. అజపం అంటే ఏమిటి? జపం అంటే నోటితో చేసేది జపం అంటారు. జపం 3 రకాలు. ఆ 3 రకాల కంటే కూడా విలువైంది, అంతుపట్టలేని ఇచ్చేది, పైకి ఇచ్చేది మనకి అజపం. ఈ అజపం అంటే శ్వాసతో జోడించాలి. శ్వాస అనేది 24 గంటలు ఎప్పుడు శ్వాస ఆడుతూనే ఉంటుంది, లేకపోతే జీవం కోల్పోతాం. ఆ శ్వాసతో జోడించే అలవాటుగా చేసుకుంటే ఎప్పుడు అది జరుగుతూనే ఉంటుంది. వంట చేసినా, ఇంకోటి చేసినా, ఏ పని చేసినా ఆ శ్వాస దాంతో జోడీగా ఉంటుంది. అందుకని ఉశ్వాస ఎలాగూ ఓం నమ శివాయ అను. నువ్వు ఓం అని మన నోటితో అనుకోకుండా ముక్కుతో అన్నప్పుడు భావనే, యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావంతో ఉంటావో అది అంటే నీ భావన ఏం రావాలి. గాలి పీల్చున్నావు కానీ అందులో ఏమన్నావు, ఓం అనుకుని భావన వచ్చింది. వదిలేటప్పుడు నమ శివాయ అనే భావన వచ్చింది. నీకు ఇష్ట దైవం ఏదైతే, నీకు బాగా ఆకర్షించిన దైవం ఏదైతే ఆ మంత్రం ఓం నమ శివాయ, ఓం రామాయ, ఓం కృష్ణాయ. ఇది ఏ మంత్రం? ఓం నమో భగవతే వాసుదేవాయ. అది ధ్రువుడు నారదుడు చెప్తే ఇచ్చేయడు. రామ మంత్రం ఏమో వాల్మీకి చెప్పాడు, ఆ నారదుడే. అలాగా ఒక్కొక్క దీంట్లో ఒక ఇది. నీకు ఓం అని ఒకసారి గాలి పీల్చినప్పుడు ఓం, వదిలినప్పుడు నమ శివాయ, ఏదో మంత్రం. అలాగా దాన్ని నీకు ఎప్పుడు సాగితే దాన్ని యజ్ఞం అంటారు. ఆ యజ్ఞం అంతేగాని యజ్ఞాలలో రకాలు వస్తే నీకు యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. లోకాలన్నీ కూడా యజ్ఞ రూపాలైన కర్మలతో బంధింపబడి ఉంటాయి. ఏం తాళ్ళకి? ఇనప తాళ్ళు కాదు, గోగునార కాదు, ఏ నార కాదు. ఏ తాళ్ళతో బంధింపబడి ఉంటే యజ్ఞ రూపమైన తాళ్ళతో బంధింపబడి ఉంటాయి. అందుకని నువ్వు దానికోసం, అందువల్ల నువ్వు దానికోసం నువ్వు ఇచ్చేయి అంటాడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ. యజ్ఞార్థ కర్మనేత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంటేయ ముక్త సంఘ సమాచార. నువ్వు ముక్తులు అవుతావు. ఎలాగంటే భూమి, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ కూడా సైన్స్ వేరు, ఈ ఆధ్యాత్మిక చింతన వేరు కాదు. ఏదైనా ఉంటే కాబట్టి పోల్చుకున్న తెలియాలి. భూమి జడం, జడం అనేది ప్రాణం లేనిది. అది మరి ఎలా తిరుగుతుంది? ఎవరైనా చెప్పాలి. పుస్తకం జరగని తిప్పుతున్నా నేను. పుస్తకం తిప్పేవాడు వేరు, తిప్పించుకునే వస్తువు వేరు. చెప్పాలి. లేకపోతే తను ప్రాణం ఉంటే జరగని తిరుగుతుంది, ప్రాణం లేదు కనుక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఎలాగో జడం కదా, ఎలా తిరుగుతుంది అని నువ్వు ఇచ్చేసుకుంటే అప్పుడు ఏమైంది? భూమి అనేది ఒకప్పుడు కొన్ని వేల యుగాల టైంలో తను యజ్ఞరూపమైన కర్మ చేసి ఆ స్థాయికి పెరిగి భూమి అయింది, భూమి అయి పుట్టింది. అందుకని యజ్ఞరూపమైన ఈ భూమికి ఏం తాళ్ళే అంటే యజ్ఞరూపమైన తాళ్ళతో బంధింపబడి ఉంటాయి.
సూర్యుడికి భూమికి ఇంత దూరం ఉండాలి, దగ్గరికి కాదు దూరం ఏదో, అంతే. అదే దీంట్లో తిరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రుడికి భూమికి ఇంత దూరం, అంతే. ఎన్ని యుగాలైనా అది ఇదే కోల్పోదు. అలాగే ప్రతి దానికి ప్రతి గ్రహానికి మధ్య ఒక వ్యవధి ఉంటుంది. ఆ వ్యవధిని పాటిస్తూ అయ్యి ఎందుకని అంత తోడని ధ్రువుడు అంత తోడు ఎందుకయ్యాడు? గొప్పగా తపస్సు, యజ్ఞరూపమైన తపస్సు, మామూలు కాదు. యజ్ఞార్థాత్ కర్మను అని చెప్తారా. ఈ లోకాలన్నీ కూడా ఎలా బంధింపబడి ఉంటాయిరా అంటే, మనకి ఏమంటామండి, ఇక్కడి నుంచి చంద్రయాత్ర వెళ్తుందంటే మధ్యలో శూన్యం, మీరు గర్మినాది స్థానం కొంతవరకు ఉంటుంది, భూమికి లాగబడింది. ఆ తర్వాత శూన్యం ఏర్పడుతుంది. అక్కడ ఏముందా అక్కడ నిలబడిపోతాయి, కిందకి రావు పైకి వెళ్ళవు. ఎందుకంటే ఇంటికి లాగే శక్తి లేదు. అంటే అక్కడ చంద్రుడు వైపు వెళ్ళిన తర్వాత చంద్రుడు లాగుతాడు. చంద్రుడి గర్మినా శక్తి అక్కడ లాగబడుద్ది. అది మధ్యలో ఉన్నది శూన్యం అనమాట. ఈ శూన్యం అనేది ఇవన్నీ ఎలా ఏర్పడినారంటే యజ్ఞరూపమైన త్రాళ్ళు అయ్యి. ఆ యజ్ఞరూపమైన త్రాళ్ళు నీకు కనపడాలి అంటే అది ఎలా కనపడితే నువ్వు యజ్ఞరూపమైన కర్మ చెయ్యాలి. కర్మ చేస్తే అప్పుడు నీకు ఆ రూపం భూమికిను సూర్యుడికి ఓహో ఈ తాళ్ళు బంధింపబడి ఉండి, లేకపోతే ముందుకు వెళ్ళిపోతుంది, వెనక తిరుగుతుంది. దీనికి ఈ గ్రహానికి ఈ నక్షత్రానికి యజ్ఞరూపమైన చాలు మనకు కనపడతా ఉంటాయి, గోచరం అవుతాయి. అదే అనమాట. నీకేమిటంటే ఆత్మ దర్శనం కాదు, ఆత్మానుభవం అంటాడు. ఆత్మ అనుభవం వచ్చేదే కానీ ఆత్మ నువ్వే ఉండవు. నీకు మరి ఏదేదో ఉండొచ్చు. ఆ సూచన నాకు గోచరం అయిందిరా, ఆత్మ దర్శనం అయిందిరా అంటే, దర్శనం అయింది అంటే ఏదైంటే దర్శనం అవుద్ది. నువ్వే ఉన్నప్పుడు ఎలా దర్శనం అవుద్ది? అది అనుభవం, స్వానుభవం. ఈ స్వానుభవం మీదే రావాలి. అది ఆ విధంగా తత్వం చింతయ తదేభ్రాత, తత్వమెరిగి తచ్చారు. అవ్యక్తాన్ని వ్యక్తం చేసుకోవాలన్నా ఏం చేయాలి? భగవంతుడి వెనకాల పడాలి. అది ఎలా పడాలి అనేది నిదానంగా జపం చేసుకుంటూ అది చేసుకుంటూ కొన్ని లక్షలు మనం కలియుగంలో పరిమితి తక్కువ. ఈ తక్కువ కాలంలో మనకు అసలు ఇంకోటి నేను చాలా ఇందులో ముందు మీకు వస్తే ప్రతివాడు ఊరికేది ఏంటంటే కృతయుగం సత్యయుగం అప్పుడు గొప్పదిరా అంటారు. అప్పుడు 1,00,000 సంవత్సరాలు బతుకోకూడదు, తపస్సు చేయాలన్న 1,00,000 సంవత్సరాలు చేసేవాడు. అందులో అప్పుడు ఈ భగవంతుడు నిరాకారం రూపంలో తపస్సు చేయాలి. అది చాలా క్లిష్టమయ్యేది. క్లేశోజిక తపస్సు చేశాము అవ్యక్త సక్సెస్ చేస్తాం. అవ్యక్తాయి గతి దుఃఖం దేహవద్భరవాప్యతి. ఈ శరీరంలో ఉండగా నువ్వు ఆ క్లిష్టమైన పని చేయలేవు, అది చాలా కష్టమైంది. కనుక అప్పుడు అది అలాగా ద్వాపరయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వచ్చింది. ఈ కలియుగంలో ఒక్కరోజు 24 గంటల సేపు సరిగ్గా నువ్వు ధ్యానం చేయగలిగితే నీకు ప్రత్యక్షం అవుతుంది. నువ్వు ఆత్మ దర్శనం నువ్వే చేసుకోగలుగుతావు. నీ ఆత్మ నువ్వే ఏమిటి అనేది చాలు, యజ్ఞరూపమైన చాలు కనపడతాయి ఒక్కరోజు. మరి ఎంత ఈ సుఖం ఇది కలియుగం పాపాలకి హేతువే అయినప్పటికీ దాన్ని ఈ యొక్క సాధన ద్వారా ఒకటి వదులుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ చూస్తే 24 గంటల్లో చాలా సులువైన ఇది కలియుగం. అందుకని ప్రతిదీ నేను ఆ లోన ఉన్న సూక్ష్మాన్ని లాగుతూ ఉంటాను, అది అందిస్తూ ఉంటాను. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్నామనుస్మరం యహ ప్రయాతి తజం దేహం ప్రయాతి పడ. ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఎలాగంటే ఏమంటే రోజుకు 1 గంట అంటాను. 1 గంట అంటావు, 2వ గంటలో నీ మనసు ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎంత స్పీడ్ అంటే మనసు మించింది లేదు, అంత వేగంగా పరిగెత్తుంది. అమెరికా వెళ్ళాలి, వెళ్ళిపోయింది. అమెరికాలో ఏమేమి చూడాలి అన్ని చూస్తుంది, అంత స్పీడు మనసుకి. మరి ఈ మనసుని ఆకట్టాలంటే ఎట్టాగు ఈ విధంగా ఓం అనే అది ఈ శ్వాస మీద పెట్టి నడుపుతూ ఉంటుంటే 24 గంటలు చేస్తే ప్రయాణం అనుకోకుండా ఎప్పుడు పోతే చెప్పలేము. ఆ పోయినప్పుడు ఏమవుతుందంటే ఇది రోజు ప్రాక్టీస్ చేసావు కనుక దాని మీదే శ్వాస మీద గాయ ఎట్లా ప్రాణం పోయేటప్పుడు కూడా గాయ ఆడతానే ఉంటుంది కదా. అప్పుడు నీ ప్రాణం ఏమంటాడు? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరణ స్మరణ చేయాలి. మనసుతో స్మరణ చేస్తే
ఆ ప్రయాతి చేయండి, మీ శరీరాన్ని వదిలేటప్పుడు కూడా అది అందుద్ది. లేకపోతే ఒక గంట చేశానంటే ఆ చచ్చిపోయేటప్పుడు అది అందదు. అదే అనమాట. అందుకని ఎప్పుడు చేయాలి దాన్ని, పగులు రాత్రి. సర్వేంద్రియములను నిగ్రహించి మనసును హృదయం నుండే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనసు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమున సహస్రారము నుండి స్థిరమనర్చి పరమాత్మ ధ్యానము నుండి నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపుడైన ఓంకారమును ఉచ్చరించుతూ అనగా అజపము చేయుతూ ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడును నిర్గుణ బ్రహ్మను ఆయన చింతించుతూ దేహత్యాగమునొచ్చు వాడు పరమగతిని పొందును. ఇది భగవద్గీతలో చెప్పిన విధానం. మరి ఇంతమంది భగవద్గీతలో బోధన చదువుతున్నారు, భగవద్గీత గురించి ప్రవచనాలు చేస్తున్నారు. మరి ఇది అర్థం, ఇది తెలీదా? ఎంతవరకు ఈ క్లియర్గా చెప్పాడు. బల్లగుద్దినట్టు చక్కగా భగవంతుడు సూక్ష్మాన్ని మనకు అందించాడు. నువ్వు ఏం చేస్తావు, మూర్ధ స్థానంలో మనసును పెట్టుకుని నువ్వు ఓం ఉచ్చరిస్తూ నువ్వు ఏ పని చేసినా, వంట చేసినా, ఇంకోటి చేసినా చేస్తూ ఉంటే అది యజ్ఞం అవుతుంది. యజ్ఞరూపమైన కర్మ అవుతుంది. అది యజ్ఞరూపమైన కర్మను నువ్వు ఆచరించావంటే నువ్వు అలా కంటిన్యూ చేస్తే నీ ప్రాణం పోయేటప్పుడు చక్కగా అందులో చేరతావు, భగవంతుల్లో అంకితం అయిపోతావు అన్నాడు. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం జాతి సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. ప్రాణాయామం వ్యాయామం, ప్రాణం అది పెట్టాం. ఓం మంత్రం ఏవి సన్యాసులు అయితే రెండు రానుకోను అంటే ఈ యొక్క శ్వాస ఉశ్వాస నిశ్వాసం మీద కూడా ప్రణవాన్ని జోడించాలి, ఇంకేం లేదు. అది అది సాకారంగా నిరాకార ధ్యానం అంటారు దాన్ని. అది చాలా కష్టమైంది. ఓం ప్రణయం ప్రాణం మళ్ళీ ఆ దాంట్లోనే ప్రణవాన్ని అంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా పెట్టాం, ఇలా ప్రాణం అలాగే మామూలుగా వదిలేసాం, కూర్చున్నాం, వదులుతున్నావు. గాలి పీల్చేటప్పుడేమో ప్రణవాన్ని, వదిలేటప్పుడు మంత్రాన్ని. ఇలా చేసిన దాన్ని ఏమంటారంటే యజ్ఞం అంటారు. యజ్ఞరూపమైన కర్మ. కర్మ అంటే పని, ఏదో పని చేస్తున్నావు, ఆ చేసేది ఏంటంటే యజ్ఞరూపమైన పని చేయి. ఇది నిన్ను భగవంతుని దగ్గర చేర్చే విధానం. దీన్నే ఏమంటారంటే భౌతికార్థం, ఈ భగవంతుని లక్ష్యార్థం. ఈ భౌతికంగా చేసిన వాటికి ఇప్పుడు సిద్ధి సమాధి యోగా అని ఒక ఆయన కనిపెట్టి దాన్ని సిద్ధి సమాధి యోగ. సిద్ధి అంటే ఎస్, సమాధి అంటే ఎస్, యోగా అంటే వై, ఎస్ఎస్వై అని పెట్టి వేశాడు. అయితే సిద్ధి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులోనేమో ఇంగ్లీష్ ఎక్కడ పెట్టమేంటి? సిద్ధి అనేది తెలుగు పదు, సమాధి అనేది తెలుగు పదు. దానికి ఇంగ్లీష్ పని అనేది అది పెట్టాలి. కానీ ఎస్ఎస్వై సమాధి దీన్ని ఇంగ్లీష్ అటాక్ చేసి పెట్టాడు, కోర్టులు సంపాదించాడు. మనకి ఇక్కడ విశాఖ జిల్లాలో 100 ఎకరాలు పెట్టి ఆచరణ పెట్టాడు. అది అమెరికాలో 100 ఎకరాలు కొన్నాడు. అయితే ఏంటంటే వీళ్ళందరూ కూడా భౌతికానికి ప్రాధాన్యత ఇచ్చి భౌతికం బాగా పుష్కలంగా చక్కటి విధానంలో నడిచే విధానం చేస్తే అది డెవలప్ అవుతుంది. భగవంతుడి కోసం చేయాలి, అది డెవలప్. అందులో మామూలుగా చదువుకున్న పూర్వం వాళ్ళు గురువులు అనాలి, చేసిన వాళ్ళందరూ శిష్యులు, వాళ్ళు గురువులు, వాళ్ళు ఏది చెప్తూ ఉంటారు. తీరా చూస్తే ఏంటంటే ఓహో ఇది భౌతికార్థం, లక్ష్యార్థం కాదు, లక్ష్యార్థమైన గురువు కాదు ఈయన అని. ఎక్కడ మాస్టర్ గురువు అంటే, ఇంగ్లీష్ మాస్టర్ గురువు అంటే ఒక మాస్టర్ ఒక గురువు అంటామా? అది ఉపాధ్యాయులు అంటాం, అధ్యయనం చేయించేవాళ్ళు. అలాగే ఇక్కడ మనకి గురువు అనేవాడు ఏంటంటే భగవంతుని యొక్క దారి చూపించేవాడు. ఆ దారి చూపించి ఆయనతో సాధన చేయించి తనతో పాటు ఇతరులు కూడా సాధన చేస్తూ ఇద్దరు సాధిస్తారు. అది గురు శిష్యుల యొక్క బంధం. దీన్ని
తర్వాత నిత్య అనిత్య వివేక విచారం. ఈ పుస్తకం ఉంది నిత్యమా, ఈ మంత్రం ఉంది నిత్యమా, ఏది నిత్యం? నా శరీరం నిత్యమా, ఇది పోద్ది. మరి పుట్టినోడు చనిపోక తప్పదు కదా, మరి నిత్యమేది? భగవంతుడు ఒకడే నిత్యం. నిత్య అనిత్య అనేది చూసుకుంటే నిత్యం ఏదిరా, ఇది నిత్యమా ఇది నిత్యమా అంటే నావి అనుకున్నవి నీవి కాదురా. నువ్వు నా ఇల్లు, నా భూమి, నా ఇది, నా ఆవు, నా గాలి అంటున్నావు, ఇన్ని నీ కాదు. నిత్య వివేక విచారం, ఈ విచారం చెయ్యి. తర్వాత జాప్య సమేత సమాధి విధానం, జపముతో కూడినటువంటి జాప్య సమేత, జపముతో కూడినటువంటి సమాధి, జాప్య సమేత సమాధి విధానం. సమాధి వాల్మీకి రామ అని మంత్రం చెప్పి నారదుడు కూర్చోబెట్టాడు. ఆయన ఎంచాడు కూర్చున్నాడు. అలా అంటూ ముందు విసురుగా అన్నాడు. లోని మనసు అంటూ మహానుభావుడు ఆయన పెద్ద విషయం చేసి, ఎలాగో జాప్య సమేత జపముతో కూడినటువంటి సమాజం అవ్వాలి. కానీ నా మనసుని ఏం లేదు, ఎటు వెళ్ళను కంట్రోల్ చేసుకున్న మనసుని అలా శూన్యంలో చూస్తానంట, శూన్యంలోనే సుఖముంది అన్నట్టుగా చూస్తారనుకో, ఏం ఉపయోగం లేదు, బుద్ధుడు అయిపోతావు నువ్వు. కనుక ఎలాగ దేన్ని సాధించాలి? బుద్ధుడు కొంత మెరుగు, ఇతరుల గురించి ఏంటి కష్టాలని ఆయన దానికి యొక్క సమాధానం భగవంతుడు ఇచ్చాడు. ఆయన్ని దాన్ని పట్టుకుని బుద్ధుడు బాగా వ్యాప్తి అయ్యాడు. అలా కాకుండా ఇదేంటిదంటే ఏమి లేకుండా శూన్యంలో చూడటం అనేది తప్పు. జాప్య సమేత సమాధి విధానం. అయితే సమాధి కదలకోకుండా కూర్చో. అష్టాంగ యోగ పద్ధతిలో ఏం చెప్పాడంటే కదలకూడదు, ఇలా కూర్చోవాలి, ఇలా చేయాలని ఆయన ఒక రూట్లో ప్రయాణించాడే, ఇది కరెక్టే. కానీ ఎలాగెళ్ళాలి? జాప్య సమేత సమాధి జపము ఎలా చెయ్యాలి అంటే నువ్వు నడుస్తున్నా జపం చేయాలి, తింటున్నా జపం చేయాలి, పడుకున్నా జపం చేయాలి. ఏ చేసినా జపం. జపం అంటే ఇది అజపం. అలా చేస్తూ ఉండాలి దాన్ని. ఏంటంటే నడుస్తున్నాడు కాదు, వెళ్తున్నాడు బాగానే, అదేంటే జపం కాదు అది అనుకోకూడదు. నువ్వు నడుస్తున్నా కూర్చున్నా అది ఏమిటంటే నైవ కించిత్ కరోమీకి ఇతో మన్యేత తత్వవిత్ పశ్చన్ శృణ్వన్ సుసన్ జిగ్రన్ నచనన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గురోణం ఉన్మిషన్ నిమిషన్మతి ఇంద్రియాని ఇంద్రియాద్యేషు వర్తంతైతి జారయన్. నువ్వు నడుస్తున్నా, తిరుగుతున్నా, ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, బాత్రూమ్కి వెళ్ళినా సరే నువ్వు ఆ జపం చేయాలి. అది జపం యొక్క సార్థకత. 24 గంటలు భగవంతుడు మనసులో ఉండాలి తప్పితే నువ్వు ఏం చేస్తున్నావు, పడుకున్నావా, కూర్చున్నావా, నడుస్తున్నావా అని కాదు. అది జపం. అటువంటిది ఎలా చేయాలి? జాప్య సమేత జపంతో కూడినటువంటి సమాధిలోకి వెళ్ళాలి. అప్పుడు ఆటోమేటిక్ దాంట్లో వెళ్ళిపోయి కూర్చోనో పడుకున్నో ఏదో సమాధి. నీకు నిటారుగా కూర్చోవాలి, ఎన్నెముక ఇదిగా ఉండాలి, నీకు ఇవన్నీ కూడా ఏది షట్చక్రాలు సమాంతరంగా ఉండాలి. ఇది ముందు నేర్చుకునేటప్పుడే ఉపయోగపడుతుంది. పలకాపాలకం ఎప్పుడు రా అంటే దిద్దేటప్పుడు ఉపయోగపడుతుంది. గురింతలు చేసిన అక్షరాలు చేసిన అన్ని వచ్చినాయి. పాఠాల్లోకి వెళ్ళామంటే అప్పుడు పుస్తకంలో రాస్తావు, పెన్సిల్తో రాస్తావు, లేదా పెన్తో రాస్తావు, అప్పుడు మారిపోతుంది. ఈ విధంగానే చక్రాలు నిలువ ఉండాలి. లేదు రమణ మహర్షి ఎలా ఉండరు, ఎలా కూర్చున్నారు. మీరు వ్యామనామ ఎలా కూర్చున్నాడు? నిటారుగా కూర్చున్నాడా? చక్కని ఆ జ్ఞానం కలిగింది అంతే. ఈ జ్ఞానం అనేది ఎన్ని జన్మలెత్తినా లభ్యం కాదు. జ్ఞానహీన సర్వమతేన ముక్తిమవతి జన్మసతేన. 100 జన్మలెత్తినా లభ్యమైనటువంటిది క్షణంలో, 100 జన్మలో కూడా లభ్యం కానటువంటిది క్షణంలో నీకు లభ్యం అవ్వచ్చు. అయితే రాముని అలా కూర్చున్నాడు, అంత చేసినవన్నీ ఆరోపణలే. అయితే ఆయన జ్ఞానం కలిగేటప్పటికి క్షణంలో అది నువ్వు ఎలా కూర్చున్నావని కాదు, ఎలా నడుస్తున్నావని కాదు, ఏం చేసినా. అయితే నిటారుగా కూర్చోవాలంటే ఒక వికలాంగుడు ఉన్నాడు, ఆడు నిటారుగా కూర్చోలేడు, ఆడు నరకానికి పోతాడా? లేదు. భాష్యార్థం ఇది. ప్రాణము శ్వాసతో కూడి ఉన్నది. ప్రాణం దేంతో కూడి ఉంది? శ్వాసతో. శ్వాస లేకపోతే ప్రాణం లేదు. గాన అంశ జపము ఇడపింగళి అంశ రెక్కలు కాగా, సుషుమ్న నాడి అంశ కాగా, ప్రణవమును శ్వాసపై జోడించి చేసిన అజపము
అవును, ఇదియే లక్ష్యార్థం. లక్ష్యం భగవంతుని చేరటానికి దాన్ని లక్ష్యార్థం అంటారు. జాప్య సమేత సమాధి విధానం, అజపంతో కూడిన సమాధికి పోయిన అవ్యక్తమైనది వ్యక్తమగుతుంది. అవ్యక్తం ఎట్లా వ్యక్తమవుతుందిరా అనే ప్రశ్న నేను ఇందాక వేసింది. దానికి జవాబు ఏంటంటే, అవ్యక్తమైనది వ్యక్తం కావాలంటే అజపముతో నువ్వు ఏం చేయాలి? అప్పుడు ప్రత్యాహారం అంటే ఇంద్రియాల నిగ్రహం. ఇంద్రియాల నిగ్రహం ఆటోమేటిక్గా నీకు అది ఎప్పుడైతే ఇంద్రియాల నిగ్రహం అయిపోతుంది. నిత్య నిత్య వివేక విచారం, నిత్యం ఏది అనిత్యం ఏది అనేది సరే. అలాగే ఇక్కడ నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? కర్మ నువ్వు భగవంతుని చేరాలంటే నిష్కామ. నువ్వు ఒక పని చేసావు, దాంట్లో ఏం చేస్తున్నాడు? ఒక వ్యవసాయం చేసావు, ఒక విత్తనాలు నాటావు, ఆ నారు వచ్చి నార్మల్ ఊడ్చావు. ఊడితే నాకు 20 బస్తాలు పంపితే బాగుండరా, 10 బస్తాలు పండితే బాగుండరా అనే కోరిక నువ్వు కోరకు. వ్యవసాయం చెయ్యాలి, చెయ్యి. పనిని తీసుకెళ్ళి దాన్ని ఏం చేయాలో ఆ సద్వినియోగపడుతు. అంతేగాని ఫలితాన్ని ఆశించుకోకుండా చేసిన కర్మ నిష్కామ కర్మ. ఫలితాన్ని ఆశించి చేసే కర్మ నీకు మళ్ళీ చావు పుట్టుకొని తీసుకొస్తుంది. ఇదే దానికి ఏంటంటే, పాపం చేసిన వాడు ఇనప సంఖ్యలి, పుణ్యం చేసిన వాడు బంగారపు సంఖ్యలి. పాపం చేసిన వాడు ఇనప సంఖ్య. ఏ సంఖ్యలు చేసినా మనిషి కదలకుండా ఉంటాడు, ఏ తాడు పెట్టి పెట్టినా కదలగాడు. కానీ ఇనప సంఖ్యలు కంటే బంగారు సంఖ్యలు చాలా డేంజర్. పుణ్యం చేసిన వాడు బంగారపు సంఖ్యలు. బంగారు సంఖ్యలు పక్కన వాడు, ఒరే వీడిని కట్టి పారేశారు, ఈ సంఖ్యలు దీన్ని నరికేది, కానీ ఈ సంఖ్యలు మనం తీసుకెళ్ళిపోతే బంగారం మనకు బోళ్ళు అడిగి అయిపోద్దా అని అని చాలా ప్రాణహాని కూడా, డేంజర్ కూడా. అంటే ఏంటంటే పాపము పుణ్యం చేయాలి కదండి, ఇట్లా చెప్తున్నారు ఏంటండి? అది పుణ్యం చేసిన తప్పే. బలి చక్రవర్తి ఒక్క పాపం కూడా చేయకోకుండా అన్ని పుణ్యాలు చేశాడు. భగవంతుడు వామనావతారం వచ్చి ఏం చేశాడు? పాతాళాన్ని దొక్కాడు. అందుకని పుణ్యం కూడా మనకే మోక్షాన్ని ఇవ్వదు. చదివించడానికి పాప పుణ్యాలు అయిపోవాలి. అయితే ఇదేమవుతుందంటే, అజపము చేస్తే నీకు పాపాన్ని ఇనుము మీద, తుప్పెక్కిన ఇనుము మీద కిరసనాయిలో పెట్టుకోకపోతే ఎలా రాలిపోద్దో ఆ విధంగా ఈ పాపం పుణ్యాలన్నీ రాలిపోయి ఫ్రెష్గా నీకు ఏమీ లేని తేలికైన వ్యాపారం చేసి నిన్ను ముక్తికి తీసుకెళ్తాయి. నేహావిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమపి సద్ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహావిక్రమ నాశోస్తి, ఇది ఏమిటంటే, నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కర్మల్ని, యజ్ఞరూపమైన కర్మల్ని చేస్తూ ఉంటే స్వల్పమప్యేచ్ఛ, ఏ కొంచెం చేసి, ఒక రోజున గురువు గారు అనుకోకుండా కలిశాడు, ఒక రోజున ఎలా ఆయన చేయించారు, నేనేమో చక్కగా స్వల్పమప్యేచ్ఛ కొంచెం చేశా, తర్వాత బయటకు వచ్చాను, ఈ లోకంలో పడిపోయి, విషయానందంలో పడిపోయి దీంట్లో మునిగి తేజా. కానీ ఈ కొంచెం చూసావా, అది నీకెప్పుడు ఉపయోగపడుతుంది. అందుకని నేను చెప్పే విధానం ఏమవుద్దంటే, చాలా నువ్వు ఎంత చేస్తే అంత నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాదు, ఇంకో జన్మ, నీ యొక్క నడవడిలో ఇంకో జన్మ ఎత్తాల్సి వచ్చినా అప్పుడు పనిమాల కొంత వయసు వచ్చిందట బాబు, నువ్వు దీనిలోకి వెళ్ళి ఈ దారిలోకి వెళ్ళి ఆ దారి కాదని భగవంతుడు ఆజ్ఞాపించినట్టు అనుకోకుండా జరుగుతాయి. దేహాభిక్రమణ వస్తే ప్రత్యవాయువును, ఇది ప్రత్యవాయు, ఇతర యొక్క ఇది ఉండవు, సైడ్ ఎఫెక్ట్లు అంటారు, అవి ఉండవు. దీనికి కొంచెం చేసినా అది నీకు ఉపయోగపడుతుంది. దాన్నే ఏమిటంటే, ఈ నిష్కామ కర్మయోగం ప్రారంభించినతో దీనికి ఎన్నటికి బీజనాశం లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెం సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయం నుండి కాపాడును. ప్రతిఫలమును ఆశింపక కర్మను చేసిన నిష్కామ కర్మ అందరు. నిష్కామ కర్మ అంటే ఏంటి? ఇప్పుడు సకామ కర్మ అననేమి జీవాత్మ ఆత్మలో తేలుటకు ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేతను అనగా సుత్యాది కర్మలను కర్మ అంటారు. అయితే కర్మ అకర్మ, అకర్మని చేయడానికి కర్మ, కర్మ చేయవలసిన కర్మ, సకర్మ
సకర్మ అంటే ఏంటి? సకర్మ అంటే మంచి కర్మ. సకర్మ, వికర్మ, అది వ్యభిచార కర్మ, అట్లా రకరకాల కర్మలు ఉన్నాయి. ఈ కర్మలన్నింటినీ తెలుసుకుని అదే నేను కర్మను చేస్తున్నాను, ఇప్పుడు సకామ కర్మ చేస్తున్నా, అదే ఈ కర్మ కాదు, నేను చేయాల్సింది అకర్మ. ఆ పని చేయాల్సింది ఇది, ఆ పని చేయాలి. అకర్మ ఇదే కర్మలో మనం పని చేస్తున్నామని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ కర్మ చేసేవాడు కర్మలోకి, కర్మ చేసేవాడు ఆ కర్మలోకి మార్చుకుని చేస్తే ఓహో ఇది దానివలన మనకు ఫలితం వస్తుంది. అదే సమాధి స్థితిలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఈ యొక్క నేనే భగవంతుడిని అనుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ శ్వాస మీద ఇది పెట్టుకుని ప్రణవాన్ని పెట్టి మంత్రాన్ని ఏమో వదిలేటప్పుడు విడిచేటప్పుడు శ్వాసను విడిచేటప్పుడు చేసుకుంటూ ఏ పని చేసినా ఆ పని దాంట్లో ఉంటే అది యజ్ఞరూపమైన కర్మ అవుతుంది. ఆ విధంగా చేయాలి. సకామ కర్మ ఇక్కడ చెప్తాను. సకామ కర్మ అంటే ఇప్పుడు మనం పుట్టాం, పెళ్లి చేసుకున్నాం, సకామ కర్మ నలుగురు ఇది తప్పు ఇది ఒప్పు అనుకున్నట్టుగా మంచిగా నడుస్తున్నాం, అందరితోనూ మంచిగా ఉంటున్నాం, చక్కటి మంచి పనులే చేస్తున్నాం. సకామ కర్మ అంటే సకామ కర్మ అంటే ఈ యొక్క దీంట్లో ఈ శరీరంలోనే ఉంటూ మంచి చేసేదాన్ని సకామ కర్మ అంటారు. కానీ అవి మీకు ఏంటంటే భౌతిక అర్థమా లక్ష్యార్థమా? భగవంతుని చేరడానికి ఈ సకామ కర్మే. నేను చేసేది ఏంటంటే ఇలా చేస్తున్నాను, ఇది మంచి కర్మ, భగవంతుడు మనం ఈ లోకంలో ఉండి చేయాల్సిన కర్మ సకామ కర్మ అంటారు. ఇది లక్ష్యార్థం కాదు, సకామ కర్మ లక్ష్యార్థం కాదు, ఇది భౌతికంగా ఉండటం. అందుకనే ఏమంటే త్రైగుణ్య విషయావేద నిత్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తు నిర్యోగ క్షేమ ఆత్మవాన్. వేదాలు ఏం చెబుతాయి? ప్రకృతిలో ఇలా బతకాలి, ఈ విధంగా అవ్వాలి, నువ్వు డబ్బులు సంపాదించాలి, ఆరోగ్యం సంపాదించాలంటే ఇదే ఉంటుంటే ఇదంటే ఈ విధంగా ఉండాలి అని ప్రకృతి బాహ్యార్థాలను చెబుతాయి. వేదాలు కూడా తప్పే. అయితే వేదాలు తప్పనకూడదు, వేదాలను బట్టి నడవాలి. ఎందుకని ఈ లోకంలో ఉన్నాం, ఈ శరీరంలో ఉన్నాం. ఆహారం తప్పని తీసుకుని ఆహారం తిన్నానంటే పోతావు. ఆహారం తీసుకోవాలి. ఇది సాత్వికమా రాజసికమా తామసికమా ఈ ఆహారం అని చూసుకుని ఆ సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. 2 ఈ విధంగా ఉంటే ఈ సాత్విక ఆహారాన్ని తీసుకుంటున్నాను ఇచ్చేస్తున్నాం అంటే ఇక్కడ మనం రాజసికంగా ఆహారం తీసుకుంటే కోపంకి వీటికి తాపాలకి ఇదవుతాం. తామసము అయితే మత్తుగా మనుతున్న పాములాగా తయారవుతాం. ఏ ఆహారం తీసుకుంటున్నాం, ఏ ఫలితం వస్తుంది అనేది క్రియ చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ నిష్కామ కర్మ, సకామ కర్మ అంటే ఈ సకామ కర్మ వేదాలు ఏం చెబుతాయంటే ఇది ఎలాగో ఇది లేదు ఇది అని చెబుతాయి. అది దేనికి? భగవంతుడు చేరే మార్గం ఇదిరా, భగవంతుని చేరని చెప్పవు వేదాలు. వేదాలు చెప్పేది కూడా ఈ లోకంలో ఉండడానికి. అందుకని ఏం బ్రాహ్మణుడు ఉన్నా కదండి, వేదాలు నేర్చుకోవాలి కదండి. వేదాలు నేర్చుకో వద్దని అన్నారు అలా, వేదాలు మంచియే. ఎక్కడ ఈ లోకంలో మనం ఈ శరీరంలో ఉండబట్టి, శరీరాన్ని పోషించబట్టి దాన్ని నేను నీకు ఇవాళ మాట్లాడగలుగుతున్నా. అయితే ఇది శరీరంలో ఉండి ఈ ప్రకృతిలో ఉండాలి, ఉండటానికి ఆహారం అవసరమే. కానీ నేను భగవంతుని మీద ధ్యాసలోకి వెళ్ళిపోయి ఆహారం తినాలనే జ్ఞానం లేదు, నాకు ఏమీ లేదు, స్పర్శ లేదు. అందులో వెళ్ళిపోయినప్పుడు ఆహారం తినడం ధర్మం చేయమేంటి? ధర్మాన్ని కోల్పోయేవేంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చరణం రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా తుచః. నీ పాపాలన్నీ పోగొట్టి నేను నాలో చేర్చుకుంటా అంటాడు ఎవరో కృష్ణ పరమాత్మ. సర్వధర్మాన్ని నువ్వు ఆహారం ఇంకోటి కుటుంబపోయావు భగవంతుడి కోసం. ఆ దానికి శరీరానికి ఒకవేళ ఇంకా నీ మంచి పనులు చేయించాలని శరీరానికి ఉంటే ఆ మంచి ఏంటో శరీరానికి కావాల్సిన శక్తిని ఆయనే సమకూరుస్తాడు. ఆహారం తినలేదు కదా, మా ధర్మాన్ని కోల్పోయి చేస్తే కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మా అనేకం చరణం రజ.
నేను నిన్నే శరణ పొందుతున్నా, నాకు ఆహారంతో పని లేదు కృష్ణ అని పట్టుకున్నాం. అయితే ఇది సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం చరణం రజ అహంత్వా, నేనే నిన్ను ఆ దారికి తీసుకెళ్తా అంటాడు భగవానుడు. అందుకనే ఇక్కడ ఏం చేయాలి చూడు, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగలీనాయ బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందతేవ. యోగరతో, యోగం యోగం అంటే కలయిక, భగవంతుడి కోసం కూర్చున్నా, జపం చేస్తున్నాను, అజపం చేస్తున్నా, బాగుంది సాగుతుంది. భోగరతోవా, నేను ఇప్పుడు ఇంటికాడ కేకేశారు భోజనం చేసి రమ్మన్నారు, భోగరతోవా పంచపక్ష ప్రమాణాలు ఏయో భోజనం చేస్తున్నా, లేకపోతే ఆనందంగా ఏయో చెప్తున్నా. భోగరతోవా సంగరతోవా సంగతి, సంఘంలో కూర్చున్నప్పుడు నేను భగవంతుడి గురించి అది ఇది అని చెప్తున్నా. సంగతి ఎవరు లేరు సంగతి ఈయన, అప్పుడు కూడా భగవంతుడి. యస్యబ్రహ్మని రమతే చిత్తం, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా యస్యబ్రహ్మణ ఆ భగవంతుడిని కానీ ప్రార్థిస్తే నందతి నందతి నందచ్చేవ. అది నీ యొక్క చేయాల్సిన పని ఏంటంటే యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగలీన యస్యబ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. అది ఆ విధంగా ఉండగలగాలి. యోగం అనుష్ఠించినా భోగమున అనుభవించిన సమూహంలో ఉండా ఏకాంతంలో ఉండా కూడా ఎవరికైతే మనసు ఎప్పుడు భగవంతుడి మీద ఉంటుందో వాడు వెళ్తాడు. వేదముల యొక్క బాహ్యార్థములోనుంట సకామ కర్మ. సకామ కర్మ అంటే ఏంటండి చెప్తాను నేను. ప్రతి కర్మలో ఎన్నో రకాలు ఉన్నాయి, వ్యభిచార కర్మ కూడా ఉంది. అదేంటండి అంటే చెప్తా ఎవరికి. ఒక మనిషి ఇక్కడే మీకు తెలిసే ఉండదు, శ్యామలాపిల్లో ఆయన మంచోడే, నువ్వు భగవంతుడు భక్తి చేయాలి కదండి అని గాయత్రి దేవి పూజ చేస్తున్నాడు. గాయత్రి మంత్రం చేస్తూ గాయత్రి విగ్రహం పెట్టి ఉడికెచ్చాడు గాయత్రి. అయితే ఏం మంచి పని కదా, సకామ కర్మ. అది సకామ కర్మ కానీ లక్ష్యార్థం కాదు, లక్ష్యార్థం లేదు. లక్ష్యార్థం అంటే అది ఇక్కడ ఏమంటాడు, వేదముల యొక్క బాహ్యార్థంలో ఉండడు సకామ కర్మ. వేదములు ఎప్పుడు బాహ్యార్థమే చెప్తి, అది త్రైగుణ్య విషయావేద. త్రైగుణ్యాలు ఏంటి, సాత్వికం రాజసం తామసం, ఈ 3 గుణాలు ప్రకృతి లక్షణాలు. ఈ ప్రకృతి లక్షణాలు విషయావేద. వేదాలు ఏం చెప్తాయంటే ఈ 3 గురించి చెబుతాయి. ఈ గుణం ఎట్లా, ఈ గుణం ఎట్లా, ఈ గుణం ఎట్లా, నువ్వు దీంట్లోకి వెళ్ళి సాత్వికుల్లో ఉండు, బ్రాహ్మణులాగా ఉండు, అది ఇది అని చెప్తా ఉంటాయి. మంచిదే. దేనికి చెబుతాయి, దీంట్లో ఉండటానికి, ఈ ప్రకృతిలో ఉండటానికి. త్రిగుణముల నతిక్రమించుటెట్లు ఏమంటాడు బాహ్యార్థంలో. ఇక్కడ వేదాలు ఏం చెప్తే త్రైగుణ్య విషయా వేద. వేదాలు చెప్పేది ఈ త్రిగుణాల గురించే, ప్రకృతి గురించే. ప్రకృతి యొక్క లక్షణాలు 3 గుణాలు, ఆ 3 గుణాల గురించే చెబుతాయి వేదాలు. ఎన్ని వేదాలు చదువు. త్రైగుణ్య విషయా వేద నిత్రైగుణ్యో భవార్జున. ఆ గుణాలు వదిలే, నేనుండే నాకు కాళ్ళు పిలిచే అదగాదు. త్రైగుణ్య విషయ వేద. వేదాలు ఏం చెబుతాయి, 3 గుణాల గురించే, ప్రకృతి గురించే చెబుతాయి. ఆ గుణాలను ఎలా వదిలేస్తావు మరి? ఈ గుణాలను వదిలేసి చేస్తే కదా నీకు మోక్షం వచ్చేది. ద్వంద్వంలోకి అతీతుడే ఒకటి ఇట్లు ద్వంద్వాలని, అది వేరు నేను వేరు, అది వేరు నేను వేరు అనుకుని ఈ ప్రకృతిలో జీవించాలంటే అది వేరు నువ్వు వేరు నేను వేరు, అది అయితే వేరు నేను వేరు, పుస్తకం వేరు ఇల్లు వేరు అది వేరు, అలా ఉండాల్సింది తప్పదు. అందుకని వేదాలు కూడా ప్రకృతి గురించి చెబుతాయి. ప్రకృతిని కూడా మనం ఇచ్చేయాలి. దాన్ని దాటేది ఎట్లా? మన ద్వంద్వాలు లేదు, నేనే భగవంతుడిని, నేను ఈ విధంగా చేస్తే దాని భగవంతుడిలో కలిసిపోతాను అని కొన్ని ద్వంద్వాలు వీడేది ఎట్లు? ఎన్ని గడ్డు ప్రశ్నలు. అది మామూలుగా అందరూ ఏదో తాత్పర్యం చెప్పుకొస్తారు కానీ బాహ్యార్థం చెబుతారు కానీ సూక్ష్మంగా వానికి వెళ్ళి ద్వంద్వాలు వీడేది ఎట్లు? ఎవడే నువ్వు అది నీకు వైరాగ్యం ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా గడ్డు ప్రశ్నలు, ఆ ప్రశ్నలు సమాధానాలు. త్రైగుణ్యం ఇది. ఓ అర్జున, వేదములు సత్వ రజస్తమ గుణముల
కార్యరూపములైన సమస్త భోగమును గుర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలు గుర్చియు ప్రతిపాదించును. ఈ మూడు అవి ఏ విధంగా పొందాలి, ఏ విధంగా నీకు డబ్బులు లేదా, బాధపడుతున్నావా, ఈ విధంగా పూజించు, ఆ భగవంతుని పూజించు, ఈ పూజించు, నక్షత్రాలు, నీ గ్రహం ఇది బాగోలేదా, ఈ గ్రహం బాగోకుండా మంచిలోకి వెళ్ళాలంటే నువ్వు ఇలా చెయ్యి, నీకు నువ్వు దానం చెయ్యి, అవి అనేది ఏంటంటే నీవు ఆ భోగంలో నీవు వాటి సాధనల ఎందును ఆసక్తిని త్యజింపును, దాని మీద కోరిక పెట్టుకోకూడదు. హర్ష శోకాది ద్వంద్వములకు, హర్షం అంటే సంతోషం, ద్వంద్వములకు హర్షోకం, సుఖం ఎప్పుడైతే ఉందో సుఖానంతరం దుఃఖం, దుఃఖానంతరం సుఖం, ఈ రెండు కూడా ఈ రెండింటిని వదిలేయాలంటే ద్వంద్వములకు అతీతులకు కమ్ము నిత్యులైన పరమాత్మ ఏంది, భగవంతుడే నిత్యుడు, స్థితులకు కమ్ము నీ యోగక్షేముల కొరకై ఆరాడ పడవద్దు. నేను ఎలా సంపాదించుకోవాలండి, మరి రాత్రి బియ్యం కావాలి కదండి, ఆరాడపడమాక, ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. భగవంతుని గురించి చేయి, అంతఃకరణను వశం నందుకుని లోనుండా అంతఃకరణే. దీనికి ఏమిటంటే సత్వం రజస్తమ ఇది గుణాక ప్రకృతి సంభవాక నిలగ్నంతి మహావావో దేహేదిమవ్యయం. అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ రజస్తమో గుణములు నాశము లేని జీవాత్మను శరీరం నుండి బంధించును. మనం ఏం చేస్తాం, పాపం ఏ పద్యడు మంచోడే అయితే ఈ ప్రకృతి యొక్క ఈ మూడు గుణాలు ఉన్నాయి కదా, కూర్చొని రా ఉంది కొడుక సోమరపోతులే, లేకపోతే తీసుకొచ్చి కోపం తెప్పించేస్తుంది. సత్వగుణం రజస్తమం ఈ మూడిట్లో తిరుగుతూ ఉంటుంది. ఎట్లాగూ సత్వంలో నేను ఉండాను, చక్కగా శాంతంగా ఉండాలి. కానీ రజోగుణం తామసగుణం రెండు ఒకటి, ఆ సత్వగుణం మీద రెండు ఏకమైనప్పుడు మరి అది బాగా ఎక్కువ అవుతుంది కదా, సత్వగుణాన్ని లాగేస్తే ఆయన కిందకు దుక్కి ఈ రెండిట్లో ఒకటి పై తిక్కుంది. మళ్ళీ దాన్ని ఈ రెండు కలిసి సత్వం తమోగుణం కలిసి దాన్ని పట్టుకుంటాయి, అవి తొక్కుతాయి. అలాగా మూడు గుణాలు గిరగిరగిర ప్రతి ప్రాణిలో తిరుగుతూ ఉంటాయి. ఒక దోమ వచ్చింది, కటక్కని పుట్టింది, పారిపోయింది. పుట్టినప్పుడేమో రజోగుణం మీద వచ్చింది, వాలింది, తాగింది, మళ్ళీ బయలుదేసింది, దాన్ని తమో గుణం ఏర్పడింది, పారిపోయింది. అలాగా ప్రతి ప్రాణికి ఆ మూడు గుణాలు ప్రకృతి యొక్క లక్షణాలు ఇవి. దీని నుంచి ఎలా తప్పుకోవాలి? తత్ర సత్వం నిర్మలత్వాత్, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం. సత్వం ఏం గుణం, దానికి చాలా నిర్మలంగా ఉంటాయి, ప్రకాశం మనకి ప్రకాశిస్తుంది. సుఖం సంగేన భద్రాతి జ్ఞాన సంగేన జ్ఞానగా, సుఖ సంగేన సుఖాలను ఇస్తుంది, మంచిది ఇస్తుంది, సుఖాలని ఇస్తుంది. ఏది సత్వగుణం ఉన్నప్పుడు ఓ పాపరహితుడా, ఈ మూడింట్లో సత్వగుణము నిర్మలమైనది. అయితే మనం ఎప్పుడు సత్వగుణంలో ఉన్నామా? కానీ తెచ్చుకోవాలి అలాగా. కనుక ప్రకాశమైనది, వికారరహితమైనది, వికారాలు ఏం లేవు, దానికి మంచిదే. కానీ అది సుఖ సాంగత్యమును జ్ఞానాభిమానమును బంధించును. ఇది దేంట్లో బంధింపబడుతుంది? సుఖంలో బంధింపబడుతుంది. ఎప్పుడు సుఖంలో ఉన్న ఆనందంలో బంధింపబడితే ఎంతసేపు వచ్చి మళ్ళీ అన్ని ఈ రెండు వచ్చి దాన్ని ఓడించి కిందకు వస్తాయి. అప్పుడు రజోగుణమో అది ఇవన్నీ కూడా. ఎందుకంటే రజో రాగాత్మకం విద్ది. ఇది రజోగుణం ఉంది సేవ, తృష్ణాసంగ సముద్భవం, తృష్ణ కోరిక ఏంటి, కర్మి బద్నాటి కౌంటేయ కర్మ సంగేనదేమో, కర్మను అనుసరించి తెచ్చేస్తుంది ఈ యొక్క రజోగుణం. అలాగే తమస్య జ్ఞానజం విద్ధి మోహనం సర్వజేయినం ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బద్నాటి భారత. ఇది చాలా డేంజర్ తమస్గుణం. తమస్సు ఎప్పుడు నిద్రలోకి మంచి, మనం ఇప్పుడు చక్కటి విధానం చెప్తుంటే నిద్రలో లాగేస్తుంది, లేకపోతే ఇంకో దానికి అవసరం లేని అవసరంగా కలిపిస్తుంది తమోగుణం అనేది. వీటిని వదిలేసి వదిలేయాలంటే ఏం చెయ్యాలి? వాటిని వదిలేయాలంటే భగవంతుడు వెనకాలపడాలి. నువ్వన్నట్టు ప్రణవ సోపాసన చేస్తే అది కట్ చేస్తూ ఉంటుంది. కట్ చేసి దాంట్లోకి ఏకంగా ఇప్పుడు కూడా ఉండేటట్లు చేసుకోగలిగి కొంతకాలం చేయగా అభ్యాసం కూర్చుని విద్య. ఆ అభ్యాసం చేస్తే సాధన
సాధించలేనిది లేదురా. సాధన చేస్తే సాధించలేనిది లేదు, అలా సాధనలోకి వస్తుంది. ఎలాగంటే నీకు ఉదాహరణ ఇప్పుడు చెప్తాను. నువ్వు ఏం చేస్తావంటే ఈ రెండు బొటన వేళ్ళు చెవులు గట్టిగా నొక్కున్నట్టు బాగా చెవులు మంటట్టి గట్టి కాదు, బాగా నువ్వు గట్టిగా నొక్కుకో. ఈ 4 వేళ్ళు కంటి మీద వేసుకొని మాట్లాడుకోకుండా అలా కూర్చో. చేతులు 4 వేళ్ళు కంటి మీద, ఇదేమో చెవుల్లో అలా కూర్చుని లోన ఇంటూ ఉండు. లోన నుంచి ఏమైనా వచ్చిందో రాదా ఏదైనా మోత. ఏమన్నా సౌండ్లు ఏమైనా వినపడుతున్నాయా? ఏం లేదు, ఏముండదు. నీకు కొత్త కదా. దీన్ని ఏం చేయాలి? బ్రహ్మ ముహూర్తము అంటే ఏంటంటే ఉదయం 3 నుంచి 5 గంటల వరకు ఉన్న టయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అప్పుడు అందరూ పడుకుని ఉంటారు. పక్షులు కూడా అప్పుడప్పుడే లేచే పొజిషన్లో ఉంటాయి 3 గంటల నుంచి. అప్పుడు 3 గంటలు లేచి నువ్వు మొంగడిగావా అంటే నీకు నోటమ్మ నీళ్ళు వస్తుంది, ఇలా నీట్గా ఉందంటే వెళ్ళి మొంగడుకో, తప్పలేదు. కానీ ఏం లేదంటే మంత్రం లేచి కూర్చుంది మేలకోకుండా ఈ పని. ఈ యొక్క 2 బొటన వేలు చెవుల్లో వచ్చి ఈ వేళ్ళు మిగిలిన వేళ్ళు కంటి మీద పెట్టి అలాగే మౌనంగా కూర్చోవాలి. కూర్చుంటే ఏమవుతుందంటే బ్రహ్మముహూర్త సమయంలో లోన నుంచి ఒక శబ్దం వినపడుతుంది. అది ఉపవాసం ఎప్పుడన్నా ఏకాదశితో ఏదో చేసామనుకో, లేకపోతే ఒక రోజు పండుగ చేసినప్పుడు ఉపవాసం ఉండాలనుకో, ఉపవాసం ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా నువ్వు బాగా భోజనానికి ఒక అరగంట ముందు, గంట ముందు, అప్పుడు భోజనం చేయకుండా ఆకలే వేస్తుంది కానీ చిరాకల్లో ఉంది, బాగా పూర్వో ఆకలి పడుతుంటే నీకు మనసు ఆకలి మీద ఉంటుంది కానీ బయటకు రాదు.